అయ్యి అందరు బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మేమైతే ఇప్పుడు ఎర్రగుంటకైతే వెళ్తున్నాము. ఇది ఈ రోడ్ వచ్చేసి దొల్లిపాడు రోడ్ అంటారు. వచ్చేసి అవి ఇప్పుడు చూసారు కదా ఈ రస్తాలో ఒక టిప్పర్ వచ్చేసి అతను తాగినాడో తెలియదు, నిద్రపోయినాడో తెలియదు. బండి అయితే రిపేర్ గా ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చేసే చిన్న తప్పుడు పనికి ఓనర్ ఎంత కష్టంగా ఎంత ఖర్చు పెట్టుకోవాలో చూడండి. వాళ్ళు వేసే చిన్న తప్పు పనికి ఓనర్లు అబాధను భరించాలి. డబ్బులు ఊరికి అనవసరంగా ఇవ్వాలి. అదే డబ్బులు మిగిలించుకొని ఆ డ్రైవర్ తిన్న ఆ ఓనర్ అనేది ఏమనుకోడు. కానీ ఇలా వేస్ట్ కట్టిన ఊరికి వేలు ఆ బండికి చేపియాలంటే ఇంత లేదన్నా వేలతోనే చెట్టుకోవాలంటే. కానీ ఈ డ్రైవర్లు అనేది ఆలోచన చేయలేదు. ఎప్పుడు తాగి రోడ్డు అయినా నడుపుదామా? ఇప్పుడు వాహనం అనేది ముందు నేను తాగి అనేది డ్రైవింగ్ చేయకూడదు. ఎందుకంటే అది చాలా అంటే చాలా తప్పు. మొబైల్ కూడా మాట్లాడుతూ కూడా డ్రైవింగ్ చేయవద్దు. ఒకవేళ మనకు నిద్ర వస్తే 1-2 గంటలు సైడ్ పెట్టుకొని పడుకొని పోవచ్చు, ఏం తప్పేది లేదు. అది మన డ్రైవింగ్ లో నిద్ర వస్తున్న కూడా ఆ కన్ను మూత మూసేరుగా ఎక్కడికి వెళ్తుందో మనకు కూడా తెలియదు. ఎందుకంటే ఆ బండికి ఏం తెలియదు కదా. మన ఎక్కడ తొక్కే కొద్దీ అది పోతూనే ఉంటుంది. దానికి అదేం మాట్లాడలేదు కదా. మీరు ఎప్పుడైనా కూడా ఇలా రాత్రి కానీ పగులు కానీ ఒకవేళ డ్రింక్ చేయకుండా డ్రైవింగ్ చేయండి. ఒకవేళ నిద్ర వస్తుంటే సైడ్ పెట్టుకొని పనుకోండి. లేదంటే కనుక ముఖం బాగా ఫ్రెష్గా చేయండి. ఫ్రెష్గా చేసి ఒక టీ తాగండి, నిద్రపోతుంది. అలాగైతే చేయదు. ఇప్పుడు మనకంటే కూడా మన గురించి ఆలోచించి పక్కన కూడా ఇబ్బంది కదా. అది కూడా ఆలోచన చేయాలి కదా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే పంటలు అయితే వేస్తూ ఉన్నారు. ఈ దొన్నిపాడు ఫేమస్ ఏంటంటే తిరుపతి. ఆ తిరుపతి ఈ సంవత్సరం అయితే చాలా అంటే చాలా తక్కువ నాటి ఉన్నారు. ఎందుకంటే ఆ తిరుపతిలో చాలా అంటే చాలా రేట్లు పడిపోవడంతో, ఈ కూలీలకు ఎక్కువ అవడంతో ఈ యొక్క ఖర్చు చేసి రైతు కూడా తిరుపతి తగ్గించి మిరప, కంది, గుడ్డలు అన్ని వేసుకున్నారు. మీకు చూపిస్తాను, చూస్తూ ఉండండి. చూశారు కదా ఫ్రెండ్స్, వర్షాల తెప్పకి పంటలన్నీ మునిగిపోయాయి. ఎక్కడ చూసినా జలమయమే, ఎక్కడ చూసినా నీళ్లు ప్రవాహాలకు కొట్టుకొని వెళ్తున్నాయి. ఫ్రెండ్స్, మీకు ఒకటైతే చెప్పాలనుకుంటున్నాను. డ్రైవింగ్ గురించి మా మామ అయితే కొంచెం క్లియర్గా చెప్పాడు కదా. నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా. అది ఏంటంటే, ఇప్పుడు బండి అంటే ఒక రథం. మెయిన్ బండిని, ఆ రథాన్ని ఎలా చూసుకోవాలంటే అంత జాగ్రత్తగా చూసుకోవాలి. ఏదో తోలుతున్నాం, ఎక్కామంటే ఎక్కాము అనేసి ఉంటుంది. అలా అస్సలు చేయకూడదు. ఎక్కడికైనా ఆ బండి ఒక లారీ అనుకోండి, ఒక లారీ తీసుకోండి. ఆ లారీకి వెళ్తూ ఉంటారు కొంతమంది డ్రైవర్లు. ఫ్రెష్గా స్నానం చేసి 2 నిమిషాలు దేవునికి ప్రేయర్ చేసుకొని వెళ్తే ఏం పోతుంది? మహా అంటే ఆ స్నానం చేయడానికి ఒక 10 నిమిషాలు, దండం పెట్టుకోవడానికి 2 నిమిషాలు, అంతే కదా. ఒక 20 నిమిషాలు మంది కాదనుకుంటే అంత క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావచ్చు. లాభం గురించి దేవుడు ఎరుగు. ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది పైసలు అనేవి. కానీ ప్రాణం అనేది అలా కాదు కదా. దెబ్బకి ఈరోజు వెళ్తే మళ్ళీ జీవితంలో ఆ వ్యక్తి ముఖం చూడలేము. మెల్లిమెల్లిగా ఆ వ్యక్తి జ్ఞాపకాలు కూడా కనుమరుగైపోతాయి. ఆరోగ్యం అనేది చాలా బాగుండాలి ఫ్రెండ్స్. ఒకటి మెయిన్ రీసెంట్గా ఒకటైతే జరిగింది.
ఇలా లారీ తోలుతూ హార్ట్ అటాక్ తో ఒక వ్యక్తి అయితే మరణించాడు. చాలా బాధాకరం. అలాగే బస్సు కూడా డ్రైవ్ చేస్తూ బండిని ఒక సైడ్ కు నిలబెట్టి ఆ బస్సు డ్రైవర్ అయితే హార్ట్ అటాక్ తో చనిపోయాడు. నిజంగా అతను చనిపోయి కూడా కొంతమంది ప్రాణాలను అయితే కాపాడాడు. లేకపోతే హార్ట్ అటాక్ అనేది ఎప్పుడు వచ్చేది తెలీదు, ఎప్పుడు పోయేది తెలీదు. ఆ మూమెంట్ లో ఆ బస్సులో 60 మంది 70 మంది ప్యాసింజర్లు ఉన్నారు. వాళ్ళందరినీ ప్రాణాలు కూడా రక్షించాడంటే చూసుకోండి. ఇంతకీ డ్రైవర్ అనేవాడు చాలా గ్రేటు, చాలా ఓపిక ఉండాలి. అంతేకాదు ఫ్రెండ్స్, డ్రైవింగ్ చేసేటప్పుడు దయచేసి ఎవరు డ్రింక్ చేయకండి. ఇదిగో ఇలా రోడ్డు మీద పశువులు వస్తాయి, అన్నీ వస్తాయి. ఎంత జాగ్రత్త అంటే అంత జాగ్రత్త ఉండాలి. డ్రైవ్ చేసేటప్పుడు డ్రింక్ అసలు చేయకండి ఫ్రెండ్స్. డ్రింక్ చేయడం వల్ల మనిషి చాలా మైకంలో ఉంటాడు. బండి ఎలా తోలుతున్నది కూడా అర్థం కాదు. అసలు డ్రింక్ చేయకుండా తాగితే చాలా సేఫ్గా వెళ్ళి సేఫ్గా వస్తాము. డబ్బులు కూడా మిగులుతాయి కదా. ఇప్పుడు ఉండే వైన్స్ రేట్లకి ఇల్లు తాకట్టు పెట్టుకొని వెళ్ళాలి, అలా ఉన్నాయి రేట్లు. మనం తాగం కాబట్టి మనకు వాటి రేట్లు అయితే నాకు అసలు తెలియదు. ఇలా తాగడం తినడం ఎంతైనా కానీ కడుపుకు అయితే తినండి, బాగుంటుంది. మనం ఎంత పని చేసుకున్నా ఆ జానడు పుట్ట కోసమే కాబట్టి ఎంతైనా కానీ గడుపుకి పుట్టు నచ్చిన ఐటమ్ తిన్న కూడా సరిపోతుంది. కానీ కొంతమంది ఎలా ఉన్నారంటే పుట్టు లేకపోయినా పర్లేదు, డ్రింక్ ఉంటే చాలా అనుకునే రకాలు ఉన్నారు. వాళ్ళని మాత్రం ఏమీ చేయలేము. మీ ఫ్యామిలీలో కూడా ఎవరో ఒకరు డ్రైవర్గా ఖచ్చితంగా అయితే ఉండే ఉంటారు. చూస్తున్న వాళ్ళు ఉండొచ్చు, అది చూసే వాళ్ళ పేరెంట్స్ అయి ఉండొచ్చు, బాబాయ్, చిన్నాన్న, అన్న, తమ్ముడు, ఇలా ఎవరో ఒకరు ఉండే ఉంటారు కదా. ఖచ్చితంగా వాళ్ళకి ఒక మాట చెప్పండి, డ్రైవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి, జాగ్రత్తగా రండి, ఎక్కువగా డ్రింక్ చేయొద్దు అని ఈ విధంగా చెప్పండి. ఏదో ఫ్రెండ్స్, నాకు తెలిసింది నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మీరు వీడియో స్టార్టింగ్లో చూశారు కదా, అక్కడ ఒక బండి యాక్సిడెంట్ కావడం, అతను నిద్రపోయి బండి తోలేయడం, లేదంటే డ్రింక్ చేసి బండి తోలేయడం మనకైతే తెలీదు. మనం ఆ విషయం గురించి మాట్లాడుకోకూడదు. కాకపోతే అతను ఏ సిచ్యువేషన్లో చేసేయడం మనకైతే తెలియదు. కానీ మొత్తానికైతే ఆ బండి ఓనర్కి, ఆ బండికి చాలా లాస్ కదా. ఆలోచించండి. ఇంతటితో ఈ వీడియో సమాప్తం ఫ్రెండ్స్. రేపు మళ్ళీ ఒక కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాము. రోజు వీడియో తీయాలంటే కుదరడం లేదు ఫ్రెండ్స్. డే బై డే కానీ 3 డేస్కి ఒకసారి కానీ వీడియో తీసి అప్లోడ్ చేస్తాము. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.